కేటాయింపులో జరుగుతున్న అక్రమాలను ఖమ్మం జిల్లా ప్రజలు రోజుకో రీతిలో ఎండగడుతున్నారు. జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను బయటపెడుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతాలపాడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కినటువంటి పలువురు గ్రామస్తులు తమకు ఇళ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. రేగళ్ల తండాకు చెందినటువంటి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో జరిగినటువంటి సర్వేలో అనర్హులకు పట్టం కట్టారు. అర్హులకు చోటు కల్పించలేదంటూ వీరంతా ఇందులో ఉన్నటువంటి గ్రామస్తులు కొంతమంది బేతాలపాడులో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. అధికారులు అన్యాయం చేశారు. అర్హులైనటువంటి పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ చాలాసేపు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఎండలో ముదరక ముందే ఏజెన్సీ ప్రాంతాలు తాగునీటి సమస్యతో గొంతెండిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్నటువంటి మైదాపురం గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో జనం అల్లాడిపోతా ఉన్నారు. ఊర్లో ఉన్నటువంటి 2 చేతి పంపులు కూడా ఒకేసారి రిపేర్కి రావడంతో అధికారులు వాటిని రిపేర్ చేయకపోవడంతో తాగునీటి కోసం 2 కిలోమీటర్ల నడిచి వెళ్లాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. మైదాపురం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి బావి దగ్గరికి వెళ్లి నీళ్లు చేదుకొని బిందెలతో తెచ్చుకున్నటువంటి దుస్థితి ప్రజలకు ఏర్పడింది. దీంతో పాటు కావిళ్లు మోసుకుంటూ జనం మంచినీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. దాదాపు 10 ఏళ్ల నాటి పరిస్థితులను మళ్ళా ఏజెన్సీ గ్రామాలు ఎదుర్కోవడంతో ప్రజలంతా కూడా తాగునీటి కష్టాలు తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రంలో జరిగినటువంటి సిపిఐఎం ఆధ్వర్యంలో జరిగినటువంటి నిరసన ప్రదర్శన సదస్సు కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. సీతారామ నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలాగా గత ప్రభుత్వం డిజైన్ చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం సీతారామ నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇవ్వకుండా చేస్తుందంటూ ఆరోపించారు. ఎప్పుడో అసలు సీతారామ ప్రాజెక్టు నిర్మించాలని కొన్ని దశాబ్దాలుగా గోదావరి నీళ్లు కిందకు పోతున్నా పట్టించుకున్న ప్రభుత్వాలు లేవని, గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మించినప్పటికీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 700 కోట్ల రూపాయలను కేటాయించి పెండింగ్ పనులను పూర్తి చేయకపోవడాన్ని వక్తలు తప్పుపట్టారు. ఖచ్చితంగా సీతారామ నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఎకరాకి ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని, దాదాపు 3 లక్షల ఎకరాలకు నీళ్లు పారేలాగా ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ అధ్యక్ష సభ్యులు జూలకంటి రంగారెడ్డి అట్లాగే పోతినేని సుదర్శన్ పాల్గొన్నారు.